ప్రతి సంవత్సరము సాధారణ సెలవుల పట్టికను అంటే క్యాలెండర్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ విధానంలో భాగంగా మార్చి 30వ తారీఖున 2025 సంవత్సరానికి సంబంధించి ఉగాది పర్వదిన సందర్భంగాను మరియు మార్చి 31, 2025 సంవత్సరానికి సంబంధించి ఆ రోజున రంజాన్ పవిత్ర దినానికి పురస్కరించుకొని సెలవులుగా ప్రకటించి ఉన్నారు. అయితే మనకు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ సమయం సందర్భంగా మార్చి 30వ తారీఖున, మార్చి 31వ తారీఖున సెలవులుగా ప్రకటించినటువంటి ఈ 2 రోజులను ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి క్యాన్సిల్ చేస్తూ వర్కింగ్ డేగా ఉండేట్లుగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. కావున మిత్రులందరూ మార్చి 30వ తారీఖు ఆదివారము మరియు అదే రోజున వచ్చినటువంటి ఉగాది పర్వదినము మరియు మార్చి 31వ తారీఖున రంజాన్ పర్వదినం అయినటువంటి సోమవారం కూడా యథావిధిగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యాలయాలు పని చేస్తూనే ఉంటాయని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం మనం అనుకున్నట్లుగానే మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ కమిట్మెంట్ని ఎక్కువగా ఉంటున్నందువల్ల ఈ యొక్క ఉత్తర్వులు ప్రభుత్వం వారు ప్రజలకు అవకాశం కల్పించి ఉన్నారు. కావున మిత్రులందరూ ఆ రోజు కూడా అంటే మార్చి 30వ తారీఖున, మార్చి 31వ తారీఖున సెలవు దినాలైనప్పటికీ కూడా మన కార్యాలయాలు పనిచేస్తాయి కనుక రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్లు ప్రజలకు ఉపయోగపడేటువంటి అన్ని సదుపాయాలతో కూడినటువంటి సేవలు ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని మనం అందరము గుర్తుంచుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తరపున విన్నవించుకుంటున్నాము. 30వ తారీఖున, మార్చి 31వ తారీఖున ఆ సాధారణ సెలవుల దినాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హాలిడే క్యాలెండర్కి సంబంధించి రిజిస్ట్రేషను స్టాంప్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు జరిగే సందర్భంలో ఏదైనా ఒక దస్తావేజు ఆ 2 రోజుల్లో అనగా హాలిడేస్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు పని జరుగుతుంది కనుక ఆ 2 రోజుల్లో కూడా అంటే మార్చి 30 తారీఖున, మార్చి 31వ తారీఖున 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి 2 పని దినాలుగా భావించి ఆ రోజున రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి దస్తావేజులకు ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి ఉత్తర్వులను ఖచ్చితంగా దస్తావేజుకు ఎన్క్లోజ్ చేసి మన దగ్గరికి వచ్చినటువంటి వినియోగదారులకు అందజేస్తారని చెప్పి మరీ కోరుకుంటున్నాను. ఈ యొక్క విధానం ఎందుకు మనం అవలంబించాలి అని మనం అనుకున్నట్లయితే సాధారణ సెలవులు పట్టికల్లో ఉన్నటువంటి హాలిడేస్ రోజున కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా భవిష్యత్తులో ఈ యొక్క దస్తావేజు హాలిడేస్లో ఎలా జరిగింది అనే ఒక టెక్నికల్ ప్రాబ్లం రైజ్ అయినప్పుడు ఎప్పటికో ఒక 10 సంవత్సరాలకో, 15 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో ఏదైనా జరిగినప్పుడు అలా ఎలా జరిగింది అన్నప్పుడు ఈ దస్తావేజుకు ఈ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను జత చేసినట్లయితే ఆ రోజున ఆ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుందని చెప్పి మన మిత్రులందరికీ తెలియజేసుకోవడానికి ఈ యొక్క వీడియోని మనము ఏర్పాటు చేసుకున్నాము. కావున మిత్రులందరూ మన దగ్గరికి వచ్చేటువంటి వినియోగదారులకు ఉగాది పర్వదినం అయితేనేమి, రంజాన్ పర్వదినమైతే ఏమి హాలిడేస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నూతనంగా ప్రస్తుతం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఆ 2 రోజులు జరిగినటువంటి రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం వారు హాలిడే కాకుండా పని దినములుగా ఉన్నట్లుగా ఉత్తర్వులు చేసినటువంటి సర్క్యులర్ని మాత్రము దయచేసి దస్తావేజుకు జత చేసి మన దగ్గర వచ్చిన వినియోగదారులకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. ఇట్లు మీ దాసరి సుధాకర్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం. మన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, మన వృత్తికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏవైనా కానీ జారీ అయినట్టయితే తెలిసినట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయినటువంటి APSDWWA
యొక్క ఛానల్ ద్వారా మనము ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవడానికి అవకాశం ఉన్నది కనుక దయచేసి ఎల్లప్పుడూ మన యొక్క ఛానల్ని చూస్తూ ఉంటారని ఆశిస్తూ మీ యొక్క దాసరి సుధాకర్ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.